బ్రేకింగ్ న్యూస్. అపస్మారక స్థితిలో ఉన్న సింగర్ కల్పనకు ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కొనసాగుతోంది. ఆక్సిజన్తో కల్పనకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ప్రస్తుతానికి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. 2 రోజుల క్రితం నిద్ర మాత్రలు వేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లింది సింగర్ కల్పన. అయితే ఫస్ట్ ఆత్మహత్యాయత్నంగా పోలీసులు అనుమానించారు. ఇందులో భాగంగానే కల్పన భర్త ప్రసాద్ ప్రభాకర్, కూతురు దయా స్టేట్మెంట్ ఆధారంగా సూసైడ్ అటెంప్ట్ కాదని నిర్ధారించారు. 2 రోజులుగా ట్రీట్మెంట్ కొనసాగుతోంది. తన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో కేరళలోని వారి ఇంటికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 1-2 రోజుల్లో ట్రీట్మెంట్ తీసుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. తర్వాత కల్పనను కేరళలోని వారి నివాసానికి తీసుకెళ్లనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, సింగర్ కల్పనకి ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉంది? డాక్టర్స్ ఏమంటున్నారు? శ్రీక, సింగర్ కల్పన హెల్త్ అప్డేట్ మరోసారి డాక్టర్లు నిలకడగానే ఉందని చెప్పి ప్రకటించారు. అయితే మొదట కొంత లంగ్ ఇన్ఫెక్షన్కు ఎక్కువ ఉన్న నేపథ్యంలో వెంటిలేటర్ ద్వారా చికిత్స అందించినటువంటి వైద్యులు నిన్న మాత్రం వెంటిలేటర్ని తొలగించి ఆక్సిజన్ ద్వారా లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఇంకా ఉన్న నేపథ్యంలో ఇంకా చికిత్స అందించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఆక్సిజన్ ఇస్తూ ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నారు. అయితే ఈరోజు కుటుంబ సభ్యులు డిశ్చార్జ్ చేసి తీసుకెళ్లాలని చెప్పి భావించిన నేపథ్యంలో ఆక్సిజన్ సిలిండర్తో పాటు ఫ్లైట్లో ప్రయాణం చేసే అవకాశం, కేరళకు తరలించాలి, కేరళలో ఉన్న వారి నివాసానికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లాలని భావించిన నేపథ్యంలో ఫ్లైట్లో ఆక్సిజన్ సిలిండర్ అనుమతి ఉండని నేపథ్యంలో పూర్తి ట్రీట్మెంట్ ఇక్కడే తీసుకున్న అనంతరం కూడా తీసుకెళ్లాలని చెప్పి డిశ్చార్జ్ చేసిన అనంతరం తీసుకెళ్లాలని చెప్పి కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే 2 రోజుల క్రితం దాదాపు 18 స్లీపింగ్ టాబ్లెట్ తీసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్ళినటువంటి కల్పనను ఇటు భర్త సమాచారం, స్థానికుల సమాచారంతో పోలీసులు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి 2 రోజులు ట్రీట్మెంట్ ఇప్పించిన అనంతరం ఆమె పూర్తిగా కోలుకున్నట్లు కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొదట ఆత్మహత్యాయత్నంగా అనుమానించినటువంటి పోలీసులు ఇటు కల్పన స్టేట్మెంట్ తీసుకున్న అనంతరం, భర్త ప్రసాద్ ప్రభాకర్ స్టేట్మెంట్ తీసుకున్న అనంతరం పెద్ద కూతురు దయ, ఎందుకంటే పెద్ద కూతురు దయతో కొన్ని విభేదాలు ఉన్నాయి. కేరళలో ఎడ్యుకేషన్ కొనసాగిస్తున్నటువంటి కూతుర్ని హైదరాబాద్ రమ్మన్న నేపథ్యంలో ఆమె నిరాకరించింది. ఈ విషయంలో తరచూ కుటుంబ సభ్యుల సమక్షంలో గొడవలు, కొన్ని విభేదాలు ఉన్న నేపథ్యంలో ఆమె కొంత మనస్తాపానికి గురై ఆత్మహత్య ప్రయత్నం చేసుకుందని చెప్పి అనుమానించిన పోలీసులు ఇటు వీరి ముగ్గురు స్టేట్మెంట్ ఆధారంగా ఓన్లీ నిద్ర మాత్రలు తీసుకొని అపస్మారక స్థితికి వెళ్ళింది. కొంత కూతురు విషయంలో మనస్తాపానికి గురైందని చెప్పి అటు పోలీసులు కూడా వివరణ ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు కూతురు విషయంలో ఇంకా మనస్తాపంతో ఉన్న నేపథ్యంలో కేరళకి డిశ్చార్జ్ చేసిన అనంతరం కేరళకి కల్పనను తీసుకెళ్లాలని చెప్పి వాళ్ళు భావిస్తున్నట్లు అక్కడ తెలుస్తుంది. ఎందుకంటే టీవీ షోలకు, షూటింగ్లకు, ఈవెంట్స్కి సింగర్ కల్పన హైదరాబాద్కి, అంటే కేరళలో నివాసం ఉంటున్నప్పటికీ హైదరాబాద్కి తరలి వస్తున్న నిజాంపేటలో ఉన్నటువంటి ఫ్లాట్లో నివాసం ఉంటూ అప్పుడప్పుడు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఒంటరిగా ఉండవద్దని చెప్పి భావించిన కుటుంబ సభ్యులు పూర్తి స్థాయి ట్రీట్మెంట్ తీసుకున్న అనంతరం, లంగ్స్ లో ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గిన అనంతరం ఆక్సిజన్ తో పాటు ట్రీట్మెంట్ ఇస్తున్న నేపథ్యంలో అది కూడా పూర్తిగా కోలుకున్న అనంతరం ఇక్కడ నుంచి కేరళకు తీసుకెళ్లాలని చెప్పి భావిస్తున్నారు. కేరళకి తీసుకెళ్లిన అనంతరం కూడా ఆమె కొంత నార్మల్ గా వచ్చిన అనంతరం కూడా కుటుంబానికి సంబంధించిన వివాదాల నేపథ్యంలో పెద్ద కూతురికి సంబంధించిన ఇటు ప్రసాద్ ప్రభాకర్ కూడా మరో 2 పిల్లలు ఉన్న నేపథ్యంలో వారి యొక్క విద్యాభ్యాసంకు కావచ్చు, ఇంకా ఆలనా పాలనకు సంబంధించిన విషయంలో కూడా కుటుంబ సభ్యుల సలహా మేరకు ఆమె నిర్ణయం తీసుకున్నారు. కొద్ది రోజులైతే ఇక్కడ డిశ్చార్జ్ చేసిన అనంతరం కూడా కొద్ది రోజులు కేరళలోని కుటుంబ సభ్యులతోనే కల్పనను ఉంచుకునేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. రేఖా, రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.